హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విశాలాక్షి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చికెన్ పులుసు రెసిపీ చెప్తానండి. చూస్తున్నారు కదా, హాఫ్ కేజీ చికెన్ తీసుకుని బాగా కడిగేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇందులోకి 3 ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా వేయించేసుకోండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసాను. బాగా కలిపేసుకోండి ఒకసారి. ఈ లోపల చింతపండు నానబెట్టేసుకుందాం. అవి వేగే లోపల చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకోండి. హాఫ్ కేజీ చికెన్కి సరిపోతుంది పులుపు. అండ్ ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఒక టమాటో కూడా యాడ్ చేస్తాను ఇందులో, బాగుంటుంది ఫ్లేవర్. సో ఇలా వేగిన తర్వాత టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు అండ్ కారం సరిపడినంత. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. అండ్ సాల్ట్ కూడా సరిపడినంత మీ టేస్ట్కి. చూస్తున్నారు కదా, ఇలాగ దగ్గరికి అయిన తర్వాత చికెన్ కూడా ఉడికిపోతుంది. చూసారా, చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం. వేసుకొని ఇందులో వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటానండి. ఈ 3 బాగా మగ్గుతాయి అన్నమాట. చింతపండు పులుసుతో పాటు ఆ ఫ్లేవర్ అంతా పులుసుకు పడుతుంది. చూసారు కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది దగ్గరికి అవ్వాలి. అంతేనండి, చూస్తున్నారు కదా, మన చింతపండు పులుసు దగ్గరికి అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు, మరి పలుచగా బాగోదు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైయే కదా, ఇలా కూడా చేసుకుని చిన్నపిల్లలకు కూడా పెట్టండి. స్పైసెస్ తక్కువ వేసి చాలా బాగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.